అప్పులతో ఏపీ శ్రీలంక అయిపోతుందని గతంలో అబద్ధాల డప్పు కొట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అప్పు మీద అప్పు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత ఘోరంగా అప్పులు చేస్తున్నారు. సీఎం పదవి చేపట్టి 6 నెలలు కాకుండానే బాబు ప్రభుత్వం 63,000 కోట్లు అప్పు చేసేసింది. ప్రజలకిచ్చిన హామీలేవి అమలు చేయకుండానే ఈ అప్పులు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ప్రతి మంగళవారం అప్పు తెస్తూ ఆ రోజును అప్పు వారంగా మార్చేశారు విజనరీ చంద్రబాబు. తాజాగా మంగళవారం మరో 2,000 కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై మోపారు. చంద్రబాబు మంగళవారం అప్పుల సీఎంగా మారిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఏకంగా 63,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తాజాగా ఈ మంగళవారం ఏపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా 7.18% వడ్డీతో ఈ అప్పును సమీకరించింది. గతంలో జగన్ ప్రభుత్వం కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితుల్లో అప్పులు చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు బురద చల్లారు. కానీ ఇప్పుడు ఎలాంటి కోవిడ్ సంక్షోభాలు, ప్రత్యేక పరిస్థితులు లేనప్పటికీ బాబు సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తోంది. గత సర్కారు పరిమితికి లోబడి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆచితూచి అప్పులు చేసిన మహాఘోరం చేసినట్లుగా చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేశాయి. ఇప్పుడు చంద్రబాబు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన ఆయన అనుకూల మీడియా కిక్కురుమనడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అంటే జూన్ నెల 25న మంగళవారం 2,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జూలైలో 3 సార్లు దాదాపు 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. జూలై 2వ తేదీన 5,000 కోట్లు, 16వ తేదీన మరో 2,000 కోట్లు, 30వ తేదీన మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే చంద్రబాబు 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 16వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీతో వేలం ద్వారా ఆర్బీఐ 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 2,000 కోట్ల రుణాన్ని 16 ఏళ్ల కాలంలో 1,000 కోట్లు, మరో 19 ఏళ్ల కాలంలో మరో 1,000 కోట్ల చొప్పున 7.33% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఇక అప్పటి నుంచి ప్రతి నెల మంగళవారం వస్తే చాలు అప్పు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం జూలై 30న చేసిన అప్పులో 1,000 కోట్లు 15 ఏళ్ల కాల వ్యవధిలో, మరో 1,000 కోట్లు 20 ఏళ్ల కాల వ్యవధిలో 7.34% వడ్డీతో తీరుస్తామని అప్పు చేసింది. ఇంకో 1,000 కోట్లు 25 ఏళ్లలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. సెప్టెంబర్లో 12,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆగస్టులో కూడా అప్పుల పరంపరని కొనసాగించారు. ఆగస్టు 27న మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి సర్కారు. 7.27% వడ్డీతో 12 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 17 ఏళ్లలో మరో 1,000 కోట్లు, 22 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకో 1,000 కోట్లు చెల్లించేలా ఒప్పందం జరిగింది. అధికారం చేపట్టి 2.5 నెలల్లో మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు. ఆగస్టు నెలతో పాటు సెప్టెంబర్ నెలలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు చంద్రబాబు. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సెప్టెంబర్ 3వ తేదీన మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పును 10 ఏళ్ల కాలంలో 1,000 కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 23 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్లు, 7.25% వడ్డీతో చెల్లించే విధంగా అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. ఇలా నెల నెల మంగళవారాల్లో అప్పు చేస్తూ ఈ అప్పుని ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలకు చేర్చారు. ఇందులో బడ్జెట్ పరిధిలో 55,000 కోట్లు అప్పు చేస్తే కార్పొరేషన్ల ద్వారా 8,000 కోట్లు అప్పు చేసింది. బాబు సీఎం అయినప్పటి నుంచి చేసిన అప్పుల లెక్కలు చూస్తే నెలకు సగటున 12,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ వస్తున్నారు. ఇంత ఘోరంగా ప్రతి నెల అప్పులు చేసిన దాఖలాలు గతంలో లేవని ఆర్థిక శాఖ అధికారులే చెప్పడం గమనార్హం.